హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనము పొనగంటాకు పెసరపప్పు చేద్దామండి ఫ్రై. ఎందుకంటే పెసరపప్పు మన హెల్త్కి చలువని ఇస్తుందండి, తొందరగా డైజెషన్ అవుతుంది. పొనగంటాకు ఏంటంటే కంటి చూపుకి మంచిదండి, చాలామంది అంటారు. ప్లస్ అది నిజం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని కొంచెం ఫ్రై చేసి మనం నానబెట్టుకుందాం. ముందే పెసరపప్పుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేస్తాం. ఆకులను అయితే ఈ విధంగా మనం తెంపుకోవాలండి. తెంపుకున్నాక వీటిని కడిగి కట్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాం. ఇందులో ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఒక 2, కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఇందులో మనము పెసరపప్పు కూడా వేస్తే ఆనియన్స్తో పాటు పెసరపప్పు కూడా ఫ్రై అయిపోతుందండి. ఆల్రెడీ ఫ్రై చేసి నానబెట్టి పెట్టాము, కానీ మళ్ళీ ఇందులో వేసి ఇప్పుడు దీంతో పాటు ఇది అయ్యాక ఆకుకూర కూడా వేసేద్దాం. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఆనియన్స్. హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. తగినంత ఉప్పు వేసాం కానీ ఇందులో కొంచెం పసుపు వేస్తాము. ఇప్పుడు ఈ ఆకు కూడా వేసేద్దాం. ఇందులో కారం ఇప్పుడే వేయట్లేదండి, ఎందుకంటే ఘాటు వచ్చేస్తుంది, ఇప్పుడు ఫ్రై అవ్వదు. ఇది ఫ్రై అయ్యాక కారం వేస్తానండి నేను. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం చెప్పి. ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెము టమాటా వేస్తాం. ఒక టమాటా వేసానండి నేను, పులుపు ఉండడానికి. కారం వేద్దామండి. కారము 2 స్పూన్స్ వేస్తానండి. ఇది స్పైసీగా ఉంటుంది మా కారము. మనం పచ్చిమిర్చి వేసుకుంటే తక్కువ వేసుకోవాలి. ఎండుమిర్చి 2 వేసాను కాబట్టి కారం కొంచెం మంచిగా వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు దంచి వేయండి, బాగుంటుంది టేస్టింగ్. ఇందులో ఏ కర్రీ అయినా కానీ మనం వేసే ఉప్పు కారంలోనే ఉంటుందండి. అది కరెక్ట్గా వేస్తే ఏ కర్రీ అయినా బాగానే అవుతుంది. దీన్ని మిక్స్ చేసి మనం మూత పెట్టేద్దామండి ఉడకడానికి. ఇందులో కొంచెం వాటర్ వేస్తానండి, జస్ట్ కొద్దిగా ఉడకడానికి, జస్ట్ లిటిల్ బిట్, ఎందుకంటే ఫ్రై కదా. జస్ట్ అది ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి మూత పెడుతున్నాను. ఫ్రై కదా, టమాటా ఇవన్నీ ఉడకడానికి అంతే. ఇది మన చారుకి కానీ పచ్చిపులుసుకి కానీ మంచికి బాగుంటుందండి, సైడ్ కర్రీ, సైడ్ డిష్. ఇప్పుడు వాటర్ వేసి ప్లేట్ పెడితే ఈ వాటర్ అనేది దక్కబడి ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ పెడదాం. కర్రీ అయితే అయిపోయిందండి. పప్పులు ఇలానే ఉండాలి మనకు, విడివిడిగా పొడి పొడిగా. తాలింపు అయితే రెడీ అయిపోయి ఫ్రై అయితే కొంచెం కరివేపాకు వేస్తానండి పైనుండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయండి. నేను కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి, కొత్తిమీర లేదు కాబట్టి. కొంచెం ధనియాల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఎంతో టేస్టీగా మన పొనగంటి పెసరపప్పు ఫ్రై తాలింపు అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ లైక్స్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.